అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలువెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళెను. అబ్రహాము జీవితంలో విశ్వాసం ఆరంభం అవడానికి ఏం జరిగింది ఏమని చెప్పగలుగుతారా? అబ్రహాము జీవితంలో విశ్వాసం ఆరంభం అవడానికి ఏం జరిగింది? 8వ వచనంలో ఉంది, జవాబు చెప్తారా? ఏమందమ్మా? దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దాన్ని లోబడక ముందు ఏం చేశాడు? విశ్వాసం చూపించక ముందు ఏం చేశాడు? ముందు ఏం చేశాడమ్మా? విన్నాడు. వినటం నేర్చుకోవాలి. విశ్వాసం వినటంతో ఆరంభం అవుతుంది. వినకపోతే విశ్వాసం రాదు. వినుట వలన విశ్వాసము కలుగును, రోమిలకు రాసిన పత్రికలో ఉంటుంది మాట. వినుట వలన విశ్వాసం కలుగు. వినటం నేర్చుకోవాలి. ఒకవేళ ఇప్పుడు దాకా విశ్వాసపు బడిలో చేరకపోతే మీరు వింటలేదని అర్థం అన్నమాట. వింటే విశ్వాసం పుట్టుకొస్తుంది, వినకపోతే రాదు. యేసుప్రభు వారు అందుకే బోధించేటప్పుడు ఏమనేవాళ్ళు అంటే చివరిలో చెవులు కలిగిన వాళ్ళు వినుగా. అంటే ఇప్పుడు కూర్చున్నారు కదా మీరు అందరూ కూర్చున్నా కూడా అన్ని మాటలు వినరు. అన్ని మాటలు వినరు అంటే ఎందుకంటలేదు సార్? వింటున్నామండి బాబు, మీరు చాలా తిరకాసులాగా ఉన్నారు మీరు అనుకోవచ్చు. నా ఉద్దేశం ఏంటి చెప్తాను. నేను ఒక గంటలో ఒక 6000 మాటలు మాట్లాడతాను. 6000 మాటలు గుర్తుంటాయా మీకు? గుర్తుండవు. మహా అయితే 10-15 గుర్తుంటాయి. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు విన్నది 10-15 అన్ని వినలా. వినటం అన్నదానికి అర్థం ఏంటనంటే ఏదైనా వింటే అది లోన కూర్చోవాలి, లోన స్థిరపడాలి, నీతో తీసుకెళ్ళాలి. దాన్ని వినటం అని అంటారు. అంటే 6000 మాటలు నేను మాట్లాడితే 6000 మాటలు వినటం అనేది ఎవరికీ సాధ్యం కాదు. వినమని నేను ఆశించట్లేదు. అయితే ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడినప్పుడు కొన్ని మాటలు మన గుండెకు తాకుతాయి. దాన్ని పట్టుకొని మన జీవితంలో అన్వయించుకుంటే విశ్వాసం పుట్టుకొస్తుంది. అది వినటం అని అంటే. నా మిత్రుడు ఒక ఆయన బ్యాంకులో పనిచేస్తున్నాడు. మొన్న నవంబర్ నెలలో భారతదేశంలో 1000 రూపాయలు 500 బ్యాన్ చేశారు కదా. వాడు బ్యాంకులో పనిచేస్తుంటే ఆడు గదిలోకి వెళ్ళాడు. చుట్టూ డబ్బులు కట్టలు ఉన్నాయి. ఆడు మధ్యలో కూర్చొని ఉన్నాడు. అదేందా 1000 రూపాయల నోట్లు 100 కట్ట చేసి ఇలా ఇసురుతున్నాడు డబ్బాలోకి. 1000 రూపాయల కట్టలో 100 కట్ట చేస్తే అది ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు. 1,00,000 రూపాయలు ఇసురుతున్నాడు ఇలాగా డబ్బాలోకి. 2 నిమిషాలు చూసి నీకు జీతం ఎంత వస్తుంది అన్న? 90,000 వస్తుంది అన్నాడు. ఇసురుతావా దాన్ని? అలాగన్నా ఇసరను అన్నాడు. ఏ అంటే 90,000 న్యాయ అన్నాడు. మరి 1,00,000 ఇది ఎవరిది? చెప్పండి నాకు. బ్యాంకుది ఇది. అందుకని ఇసిరేశాడు. అర్థమైందా? ఇప్పుడు మీ చేతిలో ఉందా దీని ఏమంటారు మీరు? ఇంకో మాట చెప్పండి. పరిశుద్ధం. ఇంకో మాట చెప్పండి. చెప్పండి సార్ అని నేను మీరు చెప్పింది తప్పని కాదు. బైబిల్ రైటే, పరిశుద్ధ గ్రంథం కూడా రైట్. ఇంకో మాట చెప్పండి. దేవుని వాక్. ఏం వాక్ బాబా? మంద కాదు, ఆయనదే. బాగా చెప్పాడు. దేవుని వాక్యం, నా వాక్యం కాదు. అర్థమైందా? సో దాన్ని మనం సొంతం చేసుకోవాలి. అది పనిచేస్తుంది మనకి. సో దేవుని వాక్యం. ఇప్పుడు కొంతమంది బైబిల్ చదువుతారు, రోజు బైబిల్ చదువుతారు. మీరు కూడా చదువుకుంటూ ఉంటారు. అర్థమైందా? అయితే మిమ్మల్ని ఏం తప్పట్లా. బైబిల్ హడావుడిగా చదువుకొని వెళ్ళిపోతారు కదా. మధ్యాహ్నం ఎంత బైబిల్ చదువుకున్నా అన్నారనుకో, చదివా అంటారు. ఏం చదివారా అంటే చదివానండి ఒట్టు నేను చదివాను చెప్తాను, ఒక్క నిమిషం అండి అంటే. ఇప్పుడు నా ఉద్దేశం అది కాదు. అన్నం తింటే అర్థమైందా? నాకు బలం ఎప్పుడు వస్తుందో తెలుసా? వాంతి అవ్వకుండా ఉంటే. అన్నం కేజీ తిని కేజీ వాంతి అయిపోయింది దానికి ఏమన్నా శక్తి వస్తుందా? అది వాంతి చేయడానికి ఉన్న శక్తి కొంచెం పోద్ది. సో నువ్వు బైబిల్ మొత్తం చదివి అది ఏం గుర్తులేదనుకో అంటే ఏమైంది? అది వాంతి అయిపోయింది. ఇంక నీకేం పని చేస్తుంది? అది పని చేయదు. లోన ఇమడాల. విశ్వాసం అనేది వినటం బట్టి వస్తుంది. వినుట వలన విశ్వాసం కలుగును.
జీవితంలో విశ్వాసంలో ఎదగాలంటే కూడా వినటం నేర్చుకోవాలి. కాబట్టి రోజు బైబిల్ చదువుతున్నప్పుడు మీరు ఒక అధ్యాయం చదువుతారో లేకపోతే 2 అధ్యాయాలు చదువుతారో మీరేం మార్చుకోవద్దు, పద్ధతి చదవకండి. కాకపోతే ఒక పని చేయండి, ఈ రోజు నుంచి ఏం చేస్తారంటే ఒక అధ్యాయం చదివినా 2 అధ్యాయాలు చదివినా, ప్రభా ఈ అధ్యాయం నుంచి నాకు నువ్వు ఇవ్వాలనుకున్న మాట ఏంటి? 2 మాటలా, 3 మాటలా, ఒక వచనమా, ఒక భాగమా, ఒక మాట ఏంటి అది చెప్పండి అని కొద్దిసేపు దాని మీద కుస్తీ పడితే, అంటే మరీ గంటలేం కాదు, మీకు టైం తక్కువ ఉంటుంది నాకు తెలుసు, అందుకని చాలా క్రియాశీలకంగా చెప్తున్నాను, నేను బుద్ధిహీనంగా ఏం మాడలేదు. నేను గంట సేపు వాక్యం చదవాలయా, 2 గంటల సేపు ప్రార్థన చేయాలంటే నోరు మూసుకోయా అంటారు. మామూలు భాషలో చెప్తున్నాను నేను. మీరు ఎంతసేపు ఇవ్వగలరో అంతసేపుట్లో మీరు చేయగలిగేటువంటి పని ఏంటనంటే, ఎంత పొడుగు చదివేశాను అనేది కాదు, చదివిన దాంట్లో ఎంత పట్టుకున్నాం అనేది కావాలి, అది ప్రాముఖ్యం. మీరు నాకున్న టైం 1/2 గంట సార్ అంటే 1/2 గంట అయితే 5 వచనాలు చదువు, 5 వచనాలని చదివి 2-3 సార్లు, అర్థమైందా? దీంట్లో ఒక మాటైనా పట్టుకొని వెళ్ళాలరా, ఈరోజు ఒక భాగమైనా పట్టుకొని వెళ్ళాలరా నేను నాతో పాటు అని అనుకోండి, మీ జీవితంలో అది ఫలాన్ని ఇస్తుంది. ఎందుకనంటే మనతో పాటు ఒక చిన్న భాగం లోనకి తీసుకెళ్తే, అర్థమైందా, మనకు వచ్చేటువంటి శోధనలో కానీ, మనకు వచ్చేటువంటి సవాల్లో కానీ, మనకు వచ్చే పరిస్థితుల్లో కానీ దేవుడు చేసే పని ఏంటంటే లోన ఉన్నటువంటి ఆ వాక్యం పనిచేసేటట్లు. నేను పాపము చేయకుండాన్నట్లు నా హృదయంలో నీ వాక్యము దాచుకున్నాను, ఉంచుకున్నాను, అర్థమైంది కదా? కానీ మనం బైబిల్ చదువుతున్నాం కానీ ఉంచుకోట్లా, అందుకే విశ్వాసంలో ఎదగట్లా. పోలియో రాకుండా ఉండటానికి ఏం చేస్తారు? అయితే పోలియో వచ్చిన వాడికి ఎవరికైనా పోలియో చుక్కలేస్తారా? పోలియో వచ్చిన వాడికి ఎవరికైనా పోలియో చుక్కలేస్తారా? ఏరు కదా. పొద్దున్నే వాక్యం లోన పడేస్తే సాయంత్రం దాకా మీకు పోలియో రాదు. నేను సాయంకాలం వేసుకుంటా చొక్కలు అనుకుంటే వచ్చేసుకుంటుంది అప్పటికే. ఇప్పుడు మీకు అర్థమైందా? సో అది విషయం. సో వాక్యం పొద్దున్నే వినేయాలా, వాక్యం వింటే మనం విశ్వాసంలో ఎదుగుతాం. అబ్రహాము విన్నాడు, మొదటి క్లాస్ ఇది వినటం, అర్థమైంది కదా బాగా.